హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 20. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనన్య అడుగుజాడలు కనిపించినంత వరకు అభిరామ్ అనుసరిస్తూ వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడ అనన్య జాడలేదు. అను అను అని గట్టిగా అరుస్తున్నాడు అభిరామ్. అను నుంచి ఎటువంటి సమాధానం లేదు. దారిలో ఉన్న వాళ్ళని అటు ఇటు ఏ అమ్మాయి అయినా పరిగెత్తుకుంటూ వచ్చిందా అని అడుగుతూ అంతా వెతుకుతున్నాడు. రంగా తనని వెంబడిస్తుంటే భయం వేసి పరిగెడుతూ ఒక చిన్న సందులోకి వెళ్ళి గోడ చాటును దాంకుంది అనన్య. రంగా కూడా పట్టు వదలకుండా అనన్య కోసం వెతుకుతున్నాడు. అభిరామ్ పిలుపులు అనన్యకి వినిపిస్తూనే ఉన్నాయి. సార్, నేను ఇక్కడ ఉన్నాను అని సమాధానం ఇద్దామనుకుంటే అక్కడక్కడే తిరుగుతున్న రంగా తనని చూస్తే ప్రమాదంలో పడతానని సైలెంట్గా ఉంది అనన్య. రంగా చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటో అని తలుచుకుని భయంతో వణికిపోతూ, అభి సార్, నేను ఇక్కడే ఉన్నాను గట్టిగా అరిచి అభి సార్ అని పిలవాలని ఉంది. కానీ ఈ రాక్షసుడు ఇక్కడే తిరుగుతున్నాడు. నాకు చాలా భయం వేస్తోంది. మీరు నాకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను కనిపించట్లేదని మీరు వెళ్ళిపోతారేమో. ప్లీజ్ సార్, మీరు ఇక్కడే ఉండండి. ఈ రౌడీ విధవ ఎక్కడికైనా వెళ్తే నేను వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను అని అనుకుంటూ భయంగా వణుకుతూ గోడ చాటు నుంచి కొంచెం చూస్తోంది అనన్య. అభిరామ్ అంతా వెతుకుతూ అనన్య ఉండే అదే వీధిలో తిరుగుతున్నాడు. అక్కడే తిరుగుతున్న రంగా వైపు చూశాడు అభిరామ్. ఎందుకనో రంగాన్ని చూస్తే అనుమానంగా అనిపించింది అభిరామ్కి. రంగాన్ని పైనుంచి కింద దాకా గమనిస్తున్నాడు అభిరామ్. ఒళ్ళంతా చెమటలు. ఎవరి కోసమో పరిగెత్తుకుని వచ్చినట్టు ఒకటే రొప్పుతున్నాడు. ఆ ప్రదేశం అంతా వెతికి చూస్తున్నాడు. రంగా బిహేవియర్కి అభిరామ్లో అనుమానం బాగా పెరిగింది. రంగా వెళ్ళే దారిలో అడ్డంగా వచ్చి నుంచున్నాడు అభిరామ్. ఎవరి కోసం వెతుకుతున్నావు? ఆ అమ్మాయి కోసమేనా? తానెక్కడ ఉందో నాకు తెలుసు. తన కోసమే అయితే నేను చెప్తాను అన్నాడు అభిరామ్. హా, అవును, ఆ అమ్మాయి కోసమే వెతుకుతున్నాను. ఎక్కడ ఉంది అని రొప్పుతూ అన్నాడు రంగా. తన అనుమానం కరెక్టే అని అర్థమైన అభిరామ్ తన బలం మొత్తం ఉపయోగించి రంగా కాళ్ళ పట్టుకుని చెంపలు వాయించేశాడు. అప్పటికే పరిగెత్తి అలసిపోయిన రంగా అభిరామ్ పైకి రివర్స్ అవ్వలేక, అతను కొట్టే దెబ్బలు తాళలేక అభిరామ్ని వెనక్కి తోసేసి పరిగెత్తడానికి ట్రై చేశాడు. కానీ అభిరామ్ పట్టిన పట్టు వదలకుండా పారిపోతున్న రంగాన్ని వెనక్కి లాగి పిడికిలి బిగించి లాగిపెట్టి మరొక్కటి ఇచ్చాడు. ఆ దెబ్బకు అక్కడికక్కడే పడిపోయాడు రంగా. అభిరామ్ వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేశాడు. ఒరే అభి, ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ మన ఫ్రెండ్ సందీప్ పెళ్ళి అయిపోతోంది. ఎంత గ్రాండ్గా చేస్తున్నారు తెలుసా? మెమరబుల్ మూమెంట్స్ అన్నీ మిస్ అవుతున్నావురా. త్వరగా రా. తలంబ్రాలు పోసుకునేటప్పుడు సందీప్ గాడిని మనం బాగా ఎంకరేజ్ చేయాలి అని గడగడ మాట్లాడుతున్నాడు విక్రమ్. విక్కీ, నేను చెప్పేది విను అని అభిరామ్ అంటున్నా గడగడ మాట్లాడుతున్నాడు విక్కీ. స్టాప్ ఇట్ విక్కీ అని గట్టిగా అరిచాడు అభిరామ్. ఏమైందిరా, టెన్షన్ పడుతున్నావు? ఎనీథింగ్ రాంగ్ అన్నాడు విక్రమ్ పెళ్లి పందిరి నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చి. అనుని ఎవడో వెంబడిస్తున్నాడు. వాడిని నేను పట్టుకున్నాను. ఇంకా అను ఎక్కడ ఉందో తెలియదు. నీకు నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను. త్వరగా ఇక్కడికి రా. ఆడపిల్లరా, నైట్ టైం, ప్లీజ్ త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభిరామ్. ఇదంతా గోడచాటు నుంచి చూస్తున్న అనన్య ఆ రౌడీ వెధవని అభిరామ్ కొట్టి పడేశాడని చూసి అప్పటి వరకు భయంగా ఉన్న తనకి అభిరామ్ని చూడగానే ధైర్యంగా అనిపించింది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుంచి హక్ చేసుకుని ఏడుస్తోంది అనన్య. అభిరామ్ అనన్య చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకున్నాడు. అను, భయపడకు, నేను వచ్చేసాను కదా, నీకేం కాలేదు కదా, ఆర్ యూ ఫైన్ అని అంటూ తనని దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నాడు. రంగా సడన్గా లేచి పారిపోవడానికి ట్రై చేస్తూ అభిరామ్ని వెనక్కి తోసేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ గల్లీలో అడ్డదిడ్డంగా పడి ఉన్న రాళ్లల్లో
ఒక దానిని కాలుతో షూర్గా చూసి కొట్టాడు అభిరామ్. ఆ రాయి సరాసరి వెళ్ళి రంగా తలకి తగిలింది. ఆ దెబ్బకి అక్కడికక్కడే పడిపోయాడు రంగా. అభి పంపించిన లొకేషన్ దగ్గరే కావడంతో విక్రమ్ ఫాస్ట్గా అక్కడికి చేరుకున్నాడు. తనతో పాటు వచ్చిన 2 కానిస్టేబుల్స్ సహాయంతో రంగాన్ని అరెస్ట్ చేశారు. అను, అసలు అతను ఎవరు? నిన్నెందుకు వెంబడించాడు? నీకు అతను ముందు నుంచి తెలుసా? అడిగాడు అభిరామ్. లేదు సార్, అసలు వాడెవడో నాకు తెలియదు. మొన్నొకసారి కూడా ఇలా నా వెంట పడింది వీడే. చాలా హెరాస్ చేస్తాడు సార్. ఇప్పుడు కూడా నన్ను తరుముకుంటూ వచ్చాడు. మీరు రాకపోతే ఏం చేసేవాడో అని చాలా ఏడుస్తోంది అనన్య. అను, డోంట్ క్రై. ఇప్పుడు జరిగింది ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మీ బామ్మకైతే అస్సలు చెప్పకు. అక్కడ మీ అక్క పెళ్ళి జరిగిపోతోంది. నువ్వు కనిపించకపోతే అందరూ నీకోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా వాళ్ళకు తెలిస్తే మీ అక్క పెళ్ళిని చూసి ఆనందించే క్షణాలను పూర్తిగా అనుభవించలేరు. మరొక వైపు నువ్వు కనిపించకపోతే నిన్ను వెతకటం కోసం పెళ్లి పందిరి వదిలి బయటకు రాను లేరు. నువ్వు ఇమీడియట్లీగా వాళ్ళకి కనిపించి తీరాలి. లేకపోతే మీ అమ్మా నాన్న ఇద్దరు చాలా టెన్షన్ పడతారు. అర్జెంటుగా మనం కళ్యాణ మండపానికి వెళ్దాం అన్నాడు అభిరామ్. మరి ఆ రౌడీ సంగతి ఏంటి సార్? వాడు నా వెంట ఎందుకు పడ్డాడో తెలుసుకోవాలి కదా. ఇది 2సారి నా వెంట పడడం అంది అనన్య. తెలుసుకోవడానికి విక్రమ్ ఉన్నాడు కదా, వాడికి బాగా తెలుసు. తను ఒక పోలీస్ ఆఫీసర్. ఇలాంటి రౌడీలను హ్యాండిల్ చేయడం బాగా వచ్చు. అతని చేత నిజం బయట పెట్టించేంత వరకు విక్రమ్ నిద్రపోడు. ఇంక నీ డౌట్స్ ఆపుతావా? వెళ్దాం పదా. అనన్య చెయ్యి పట్టుకుని బైక్ వరకు తీసుకువెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు అభిరామ్. తన డ్రెస్ తడిసిపోయి ఉండడం వల్ల వన్ సైడ్ కూర్చుని తడికి స్లిప్ అవుతానేమో అన్న భయంతో అభిరామ్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది అనన్య. అను, ఈరోజు నువ్వు నాతో బయటకు రాను అన్నావు, కానీ ఇప్పుడు మనమిద్దరం బైక్ మీద ఉన్నాము నవ్వుతూ అన్నాడు అభిరామ్. సార్, ఇందాక మీరు ఆ రౌడీని అంత షూర్గా అలా ఎలా కొట్టారు? కింద ఉన్న రాయి సరిగ్గా వెళ్ళి అతని తలకి ఎలా తగులుతుంది? ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి కదా సార్, డౌట్గా ఆలోచిస్తూ అంది అనన్య. అను, నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ గేమ్ అంటే పిచ్చి. స్కూల్లో కాలేజ్లో ఫుట్బాల్ గేమ్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. నేషనల్స్లో కూడా ఆడాను. అందుకనే అంత షూర్గా గురి చూడగలిగాను అన్నాడు అభిరామ్. అవునా సార్, మరెందుకు ఇంటర్నేషనల్స్లో పాల్గొనలేదు? ఇక్కడితో వదిలేశారెందుకు? గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? అందుకనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? అడిగింది అనన్య. లేదను, అలాంటిదేమీ లేదు. నాకెప్పుడు ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ తగ్గలేదు. ఆడే కొద్దీ ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది నాకు. నేషనల్ గేమ్స్ ఆడేటప్పుడు నాకు హెల్త్ బాగా డిస్టర్బ్ అయ్యింది. గేమ్స్కి వీలైనంత దూరంగా ఉండమని డాక్టర్స్ చెప్పారు. అసలే మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ. నేను ఎంత గోల చేసినా తర్వాత నన్ను ఆడనివ్వలేదు, ఆపేశారు. నా లైఫ్లో కంప్లీట్ చేయని పని అంటూ ఏదైనా ఉంది అంటే ఈ ఫుట్బాల్ గేమ్ ఒక్కటే. ఎప్పటికైనా ఇంటర్నేషనల్స్లో పాల్గొనాలి, అది మా అమ్మని ఒప్పించి అన్నాడు అభిరామ్. సార్, ఈ గేమ్కి మీ హెల్త్కి సంబంధం ఏమిటి? అసలు మీకు ఏం ప్రాబ్లం? అడిగింది అనన్య. అను, దేనికైనా లిమిట్ ఉండాలి కదా. లిమిట్ క్రాస్ చేసి ఏ పని చేసినా అది ఇలాగే తయారవుతుంది. ఓవర్ ప్రాక్టీస్ పగలు రాత్రి తేడా లేకుండా ఆడుతూనే ఉండేవాడిని. నాకు తెలియకుండానే నా కాళ్ళల్లో ఉండే నరాలు దెబ్బతిన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే నడవలేని పరిస్థితి వస్తుందని చెప్పారు. అఫ్కోర్స్ తర్వాత క్యూర్ అయ్యింది నాకు. అమ్మా, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని ఎన్నోసార్లు మా అమ్మతో చెప్పి చూశాను. కానీ మా అమ్మ మాత్రం నేను గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఐ థింక్ ఒప్పుకోదు కూడా అని చాలా నిరాశగా అన్నాడు అభిరామ్. సార్, నేను ఒకసారి మీ రూమ్లోకి వచ్చాను. అక్కడ ఒక బ్యాగ్లో ఫుట్బాల్ చూశాను. అప్పుడే నాకు అనిపించింది, అభి సార్ ఏంటి ఫుట్బాల్ని ఇంత జాగ్రత్తగా ఉంచారు అని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీరు చూస్తూ ఉండండి, ఆంటీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆంటీ ఒప్పుకుంది కదా అని మీరు మాత్రం ఓవర్ ప్రాక్టీస్ చేయొద్దు అంది అనన్య వార్నింగ్ ఇస్తున్నట్టు కొంచెం సీరియస్గా మాట్లాడుతూ. ఓకే అను మేడం, మీరు చెప్పారు కదా అని నవ్వాడు అభిరామ్. మాటల మధ్యలో రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ చూసుకోకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్. అప్పటికే అనన్య అభిరామ్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది.
స్పీడ్ బ్రేకర్స్ రావడంతో మరింత దగ్గరగా జరిగి గట్టిగా పట్టుకుంటూ, సార్ రోడ్డు చూసి డ్రైవ్ చేయండి సార్, ఇదేమో బైక్ కదా, స్కూటీ అయితే నేనే డ్రైవ్ చేసేదాన్ని, మీరు ఇలా డ్రైవ్ చేస్తే నాకు భయం వేస్తుంది, పడిపోతాం జాగ్రత్త సార్ అని అంటూ అభిరామ్ని మరింత గట్టిగా పట్టుకుని కొంచెం ఎదరికి వంగి చెవి దగ్గర మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కూర్చుంది. అను ఏ మొహమాటం లేకుండా తనతో అంత చదువుగా ప్రవర్తించడం చూసి లోపల ఆనందంగా ఉన్నాడు అభిరామ్. అనన్య బట్టలు తడిసి ఉండడం, అనన్య తనకు అంత దగ్గరగా కూర్చుని ఉండడం వల్ల అభిరామ్ బట్టలు కూడా బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ తడిసిపోయాయి. బైక్ డ్రైవ్ చేస్తుంటే చల్లని గాలి వల్ల ఇద్దరికి చలి వేస్తోంది. ఒకరి స్పర్శ ఒకరికి ఆ చలిలో వేడిగా అనిపిస్తోంది. బైక్ డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చి కళ్యాణ మండపం ముందు బ్రేక్ వేశాడు అభిరామ్. వాళ్ళు వచ్చిన సంగతి కూడా గమనించకుండా అభిరామ్ని గట్టిగా పట్టుకుని అలాగే కూర్చుంది అనన్య. అను, మనం వచ్చేసాం, అందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లోపలికి వెళ్ళు అన్నాడు అభిరామ్. ఓ వచ్చేసామా, నేను చూడనే లేదు, సారీ సార్, మీకు దగ్గరగా కూర్చోవడం వల్ల మీ డ్రెస్ కూడా తడిసింది అంది అనన్య. మరేం పర్వాలేదను, నువ్వు ముందు లోపలికి వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అన్నాడు అభిరామ్. ఇల్లంతా వెతికినా అనన్య కనిపించకపోయేసరికి అప్పటికే అందరితో చెప్పాడు మనోజ్. తడిసిన బట్టలతో అనన్య అభిరామ్ అంత రాత్రిపూట ఇద్దరూ కలిసి బైక్ మీద రావడం చూసి కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. ఈడొచ్చిన పిల్ల ఇంత రాత్రి వరకు బయట తిరగడం ఏమిటి, అది కూడా వయసులో ఉన్న అబ్బాయితో, అవ్వా ఇదెక్కడి చోద్యం, మేమెప్పుడూ చూడలేదు, ఇదే నా కూతురైతే కాళ్ళు విరుగ్గొట్టి గుమ్మం కదలకుండా చేసేవాళ్ళం, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమృత పెళ్ళికి వచ్చిన అమ్మలక్కలందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ వింటున్న గంగ వాళ్ళని ఏమీ అనలేక తనకు వస్తున్న కోపాన్ని తట్టుకోలేక గుమ్మంలోకి వచ్చిన అనన్య చెంప చెల్లుమనిపించింది. బైక్ మీద కూర్చుని జరుగుతుందంతా చూస్తున్న అభిరామ్ గంగ అలా రియాక్ట్ అవ్వడం చూసి బైక్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఒకవైపు మీ అక్క పెళ్లి జరుగుతోంది, మరొక వైపు ఈ పెత్తనాలేమిటి? నీకోసం మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? చూడు, నీ వల్ల ఈ నలుగురికి 4 మాటలనే అవకాశం వచ్చింది. ఎదిగిన ఆడపిల్లవి, నీ హద్దులు దాటి ప్రవర్తించుకో అని ఎడాపేడా తిట్టేసింది గంగ. అందరి ముందు తనను అలా కొట్టి తిట్టడం చూసి అందరూ తన వైపే చూడడం గమనించి చాలా బాధ అనిపించింది అనన్యకు. ఏడుస్తూ తన రూమ్లోకి పరుగు తీసింది. ఇదంతా చూస్తున్న అభిరామ్ అసలేం జరుగుతుందో తెలుసుకోకుండా గంగ అలా చెయ్యి చేసుకోవడం చూసి, ఆంటీ, ఇందులో అను తప్పు ఏమీ లేదు, అందరిలో చెప్పడం నాకు ఇష్టం లేదు, మీరు పక్కకు రండి ఆంటీ, జరిగిందంతా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను అన్నాడు అభిరామ్. అప్పటికే నలుగురు వాళ్ళ కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడుకోవడం చూసి కోపంగా ఉన్న గంగ, ఏమీ అవసరం లేదబ్బాయి, నువ్వేమీ మాట్లాడక్కర్లేదు, పెళ్ళికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండు, దానికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదా, ఈడు వచ్చిన పిల్లతో అర్ధరాత్రి వరకు ఈ షికారులేమిటి, నాకు నీ పద్ధతి ఏమీ నచ్చలేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది గంగ. గంగ కోపాన్ని చూసి చేసేదేమీ లేక నిరాశగా వెనుతిరిగాడు అభిరామ్. అక్కడే ఉన్న మనోజ్ నవ్వుతూ అభిరామ్కి ఎదురు వచ్చి, ఇంకెప్పుడు నా మరదల పిల్ల జోళ్ళు రాకు, మా అత్తమ్మని రెచ్చగొట్టి నీ మీదకి ఎలా పంపానో చూసావా అని అంటూ బిల్డప్ ఇస్తూ లోపలికి వెళ్ళాడు. అదేంటే గంగా, ఆ పిల్లాడిని ఎడాపెడా అందరిలో అలా తిట్టిపోసావు? చంద్రం అభిప్రాయం చెప్పాడు కదా, రేపొద్దున్న మన పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళమ్మ నాన్నకి తెలిస్తే రేపొద్దున మన అమ్మాయిని ఊరుకుంటారా అంది గాయత్రమ్మ. అత్తయ్య గారు, సందీప్ అయినా సరే అలా అర్ధరాత్రి వరకు అమృతతో పెళ్లి కాకముందు రోడ్ల మీద తిరుగుతా అంటే నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మన అమ్మాయి గురించి నలుగురు 4 రకాలుగా అంటుంటే నాకు కోపం వచ్చింది. నిశ్చితార్థం అయ్యాక కూడా అమృత సందీప్ వీళ్ళల్లాగా తిరగలేదు, అసలు ఇంకా ఒక మాట అయినా అనుకోలేదు, అప్పుడే ఇంత స్పీడ్గా ఉంటే మంచిది కాదు కదా అంది గంగ. నిజమేనే, కానీ ఆ అబ్బాయిని కొంచెం పక్కకు తీసుకువచ్చి మాట్లాడొచ్చు కదా, అలా అందరిలో తిడితే ఎలా, చిన్నబుచ్చుకోడు అంది గాయత్రమ్మ. నిజానికి నేనన్నది అభిరామ్ని మాత్రమే కాదు అత్తయ్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పడం కోసం అంత కోపంగా మాట్లాడాను. ఇంకొకసారి నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు
అంది గంగ. కోపంలో దాన్ని అంతా దెబ్బ కొట్టావు. పాపం, నా మతిమరుపు కారణంగానే ఇదంతా జరిగింది. నా కోసమే పాపం అది ఆ గుడికి కూడా వచ్చింది. పొద్దుటి నుంచి ఆడి పాడి అలసిపోయింది. అక్కడే నిద్రపోయింది. నేనే తోడుగా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు అని చిన్నబుచ్చుకుని మాట్లాడుతోంది గాయత్రమ్మ. మీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం అత్తయ్య గారు. మీ మనవరాలి కోసం మీరు అంతలాగా కంగారు పడకండి. దాని కోపం ఎంతసేపు, అదే కాసేపట్లో ఆడుతూ వస్తుంది. మీరు పదండి, వధూవరులకు అక్షింతలు వేయాలి, ఆశీర్వదించాలి అని గాయత్రమ్మను అక్కడి నుంచి పంపించి గంగ అనన్య దగ్గరికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న అనన్య తల మీద చెయ్యి వేసి నిమురుతూ, అను, కొట్టానని కోపం వచ్చిందా? అక్క పెళ్ళికి నువ్వు దగ్గర ఉండాలి కదా. అక్క నిన్ను ఎన్నిసార్లు అడిగిందో తెలుసా? ఒకవైపు అక్క పెళ్ళి జరుగుతోంది, మరొక వైపు నువ్వు కనిపించట్లేదు. నాకు చాలా భయం వేసిందిరా. మొన్ననే ఒక రౌడీ నీ మీద అటాక్ కూడా చేశాడు కదా, అది గుర్తుకు వచ్చింది. మనసులో ఏదో అలజడి, నీకేమవుతుందో అన్న భయం. ఆ నోట ఈ నోట కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ నీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే నలుగురికి నువ్వు కనిపించట్లేదన్న విషయం పాకిపోయింది. నలుగురు 4 రకాలుగా నిన్ను అంటూ ఉంటే తట్టుకోలేకపోయాను. నా పెంపకాన్ని ప్రశ్నిస్తుంటే ఏదో కోపంలో అలా కొట్టేశాను. కావాలని కాదురా. నేను, మీ నాన్న అందరం ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేమో చాలా కూల్గా ఆ అబ్బాయితో తిరిగి వచ్చావు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు కోపం రావడం తప్పు కాదు కదా. ఇంకా మీ అమ్మ మీద కోపం తగ్గలేదా? నాతో మాట్లాడదా అని గంగ అనన్య తల మీద ముద్దు పెట్టి అనగానే గంగ వైపు తిరిగి గంగని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తోంది అనన్య. అమ్మా, నేను ఏది కావాలని చేయలేదు. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు నన్ను అస్సలు కొట్టవు. అభిసార్ని తిట్టినందుకు కూడా చాలా బాధపడతావు అని ఏడుస్తూ అంది అనన్య. అను, ఏం జరిగింది? అభిసార్ అప్పుడే ఎవరికీ చెప్పొద్దన్నారు అంది అనన్య. అను, నేను నీకు అమ్మని. నీ లైఫ్లో జరిగిన ప్రతి విషయం నాకు చెప్పచ్చు. అసలు ఏం జరిగిందో చెప్పు అడిగింది గంగ. అమ్మా, నేను గుడి నుంచి బయటికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు నన్ను హెరెస్ చేసిన రౌడీనే మళ్ళీ నా వెంట పడ్డాడు. నాకు చాలా భయం వేసింది. అతని చేతికి చిక్కకుండా అటు ఇటు పరిగెడుతూ చిన్న గల్లీలోకి వెళ్ళి దాక్కున్నాను. అప్పుడే అభిసార్ వచ్చారు. ఆ రౌడీని కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. అమ్మా, నిజంగా ఈరోజు అభిసార్ నన్ను కాపాడారు. ఆయన కనుక లేకపోతే ఈరోజు అను ఉండేది కాదు. ఆ రౌడీకి నేను దొరికి ఉంటే నన్నేం చేసేస్తాడో తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తోంది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది అనన్య. అను చెప్పేది వింటుంటే తన కూతురికి ఎంత పెద్ద గండం తప్పింది అని అనుకుంటూ అనన్యను గుండెలకు హత్తుకుని, ఏడవకురా, భయం లేదు అని భుజం మీద చిన్నగా రాస్తూ ఓదారుస్తోంది గంగ. జరిగిందేమిటో తెలుసుకోకుండా తొందరపడి అనుని కొట్టినందుకు అభిరామ్ని తిట్టి తాను చాలా పెద్ద తప్పు చేశానని లోపలే మదన పడుతూ ఏడుస్తున్న అనుని చూసి తనకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, అను, వాడిని పట్టుకున్నారని చెప్తున్నావు కదా, ఇంకా భయపడకురా తల్లి. ఖచ్చితంగా వాడు ఎందుకు నిన్ను వెంటపడి ఏడిపిస్తున్నాడో తెలుసుకుందాము. ఉమెన్ హెరాస్మెంట్ కేసు అంటే చిన్నది కాదు. వాడు ఇప్పుడప్పుడే బయటికి రాడు. నువ్వు భోజనం చేయలేదు కదా, పద ఏదైనా తిందువు గాని, ముందు ఈ బట్టలు మార్చుకో అని అంటూ కబోర్డ్లో నుంచి ఒక చూడీదార్ తీసి అనన్యకు ఇచ్చింది గంగ. చూడీదార్ వేసుకుని స్టిక్కర్ పెట్టుకుని హెయిర్ అంతా చక్కగా దువ్వుకుని చాలా సింపుల్గా రెడీ అయ్యింది అనన్య. పద ఏదైనా తిందువు గాని, నీరసంగా ఉన్నావు అంది గంగ ప్రేమగా తన కూతురి తల నిమురుతూ. అమ్మా, నాకేమీ వద్దు, నాకు ఆకలిగా లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, అక్క దగ్గరికి వెళ్ళు అంది అనన్య. అను, అక్క పెళ్ళి అయిపోయింది. దంపతులిద్దరిని ఆశీర్వదిస్తూ పెద్దలందరూ అక్షింతలు వేస్తున్నారు. స్టేజ్ మీద ఖాళీ లేదు. ఒక అరగంట వరకు నేను ఫ్రీగానే ఉంటాను. పోనీ నేను కలిపి తీసుకువచ్చి పెట్టనా అడిగింది గంగ. అమ్మా, అభిసార్ కూడా ఏమీ తినలేదు. నా కోసం రోడ్లన్నీ పరిగెడుతూ వెతికారు. అను అను అని పిలుస్తూ చాలా కంగారు పడ్డారు. అందరి ముందు నువ్వు అలా తిడుతూ ఉంటే మౌనంగా భరించారే తప్ప అందరిలో నేను ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నానో చెప్పలేదు. పాపమమ్మ అభి సార్, ఆయనకి ఏ సంబంధం లేకపోయినా నా కోసం చాలా చేశారు.
నువ్వు ఆయనని అలా తిట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని చాలా ఎమోషనల్ అవుతూ అంది అనన్య. వీళ్ళ మాటలన్నీ గోడచాటు నుంచి వింటున్న శ్వేత రంగా పోలీసుల చేతికి చిక్కాడని తెలిసి తనలో తానే ఆలోచిస్తూ, షిట్, ఈ రంగా దొరికిపోయాడు, ఈడియట్, ఏ పని సరిగ్గా చెయ్యడు, వీడు నా పేరు చెప్తాడో ఏమో, ఇప్పుడు ఎలా? ఈ విషయం అభికి తెలిస్తే జన్మలో నా మొహం చూడడు. ప్రేమ సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఉండే ఈ ఫ్రెండ్షిప్ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. నా ఫోన్ నుంచి వాడికి చాలాసార్లు ఫోన్ చేశాను. అట్లీస్ట్ నెంబర్స్ అయినా డిలీట్ చేశాడో లేదో. నో, నెవర్, అలా జరగడానికి వీల్లేదు. నా అభి నాకు దూరం అయితే నేను బ్రతకలేను. రంగా నోరు తెరవకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తోంది శ్వేత. సరే అను, నేను ఆ అబ్బాయిని కూడా పిలుచుకు వస్తాను, ఇద్దరూ కలిసి భోజనం చేతురు గాని, సరేనా అంటూ అభిరామ్ కోసం వెతకడానికి వెళ్ళింది గంగ. గంగ రూమ్ బయటికి రావడం చూసి తను అక్కడ ఉంటే డౌట్ వస్తుందని ఫాస్ట్గా జనాల్లో కలిసిపోయింది శ్వేత. గంగ అభిరామ్ కోసం వెతుకుతూ వెళ్తుంటే చంద్రకాంత్ ఎదురు వచ్చాడు. అను ఎక్కడ ఉంది? నువ్వు కొట్టావని అమ్మ చెప్తోందేంటి? వయసు వచ్చిన పిల్లని కొట్టడం ఏంటి గంగా అన్నాడు చంద్రకాంత్ సీరియస్గా. ఏదో కోపంలో కొట్టానండి. అందరూ అను గురించి అదొక రకంగా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోయాను. కోపంలో కొట్టేశాను. అభిరామ్ని కూడా తిట్టాను. కానీ ఇంత నైట్ వరకు వాళ్ళు ఎందుకు కళ్యాణ మండపానికి రాలేదో తెలుసుకున్నాక చాలా తొందరపడ్డానని అనిపిస్తోంది అని అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది గంగ చంద్రకాంత్తో. నిజంగానే నువ్వు తొందరపడ్డావు గంగా. అభిరామ్ క్యారెక్టర్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? పోనీ ఇప్పటికైనా అర్థమైందా? నలుగురు 4 రకాలుగా అంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సింది. ఆ అబ్బాయి మరెవరో కాదు, మాకు కాబోయే అల్లుడు అని చెప్పాల్సింది. తెరిచిన నోర్లు మూతపడేవి. అంతేకాని ఉపకారం చేసిన వాళ్ళని ఇలా నిందించడం తప్పు గంగా అన్నాడు చంద్రకాంత్. అందుకనే ఆ అబ్బాయిని క్షమాపణ అడిగి భోజనానికి పిలవడానికి వెళ్తున్నానండి. మీరు అను దగ్గరికి వెళ్ళండి. జరిగింది తలుచుకుని బాగా ఏడుస్తోంది. పైగా నేను అందరిలో కొట్టాను. భోజనానికి రమ్మంటే నాకు వద్దు అని అంటోంది. మీరు మాట్లాడండి, నేను అభిరామ్ని పిలుచుకు వస్తాను అని చంద్రకాంత్ని అను దగ్గరికి పంపించి అభిరామ్ దగ్గరికి వెళ్ళింది గంగ. అసలు ఏమీ జరగనట్టు తన ఫ్రెండ్స్తో చాలా నార్మల్గా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు అభిరామ్. గంగ అక్కడికి వచ్చి అభిరామ్తో ఎలా మాట్లాడాలో తెలియక తటపటాయిస్తూ చిన్నగా అభి అని పిలిచింది. హా, చెప్పండి ఆంటీ, ఏమైనా కావాలా అని నార్మల్గా అడిగాడు అభిరామ్. అదేంటి బాబు, నా మీద నీకు కోపం లేదా? జరిగిందేమిటో తెలుసుకోకుండా తొందరపడి నిన్ను తిట్టేశాను. అను అంతా చెప్పింది. నన్ను క్షమించు బాబు అంది గంగ చూడలేక అభిరామ్ వైపు చూస్తూ. అయ్యో ఆంటీ, ఏంటి మీరు నాకు సారీ చెప్తున్నారు? ప్లీజ్ ఆంటీ, నాకు సారీ చెప్పి నన్ను పెద్దవాడిని చేసేయద్దు. మీ పిల్లల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో నాతో కూడా అలాగే ఉండండి. మా అమ్మ కోపంలో మమ్మల్ని ఎన్నిసార్లు తిట్టింది. మీరు కూడా అంతే, ఏదో కోపంలో తిట్టారు. ఆ మాత్రం దానికి నాకు మీ మీద ఎందుకంటే కోపం? ఇంత చిన్న విషయానికి మీరు నాకు సారీ చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అన్నాడు అభిరామ్. అయితే నా మీద నీకు నిజంగా కోపం లేదా అడిగింది గంగ. అయ్యో ఆంటీ, లేదని చెప్తున్నాను కదా నవ్వుతూ అన్నాడు అభిరామ్. అయితే సరే, నువ్వు నాతో రా, భోజనం చేద్దువు గాని. అదేంటాంటీ, నన్ను ఒక్కడినే స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు? నేను కూడా బంతిలో భోజనం చేస్తాను. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ సరదాగా భోజనం చేస్తే బాగుంటుంది కదా అన్నాడు అభిరామ్. అభి, ఇప్పుడు టైం ఎంత అయింది? అందరూ ఎప్పుడో భోజనం చేసేశారు. నైట్ 1 o'clock అవుతుంది. చిన్న పిల్లలు ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదు. మీకు ఎంత ఆకలి వేస్తే అంత తినండి అంది గంగ. గంగ టైం చెప్పడం చూసి చేతి వాచ్ చూసుకుని, నిజమే ఆంటీ, చాలా టైం అయింది. కానీ ఆంటీ, మీరేంటి పిల్లలు భోజనం చేయాలి అంటున్నారు? నేను ఒక్కడినే కదా భోజనం చేయాల్సింది అడిగాడు అభిరామ్. లేదభి, అను కూడా ఏమీ తినట్లేదు. అడిగితే నాకు ఆకలి లేదు అంటోంది. నిజం చెప్పాలంటే దానికి నిన్ను తిట్టడం వల్ల చాలా కోపం వచ్చింది. అమ్మా, నువ్వు అభి సార్ని తిట్టడం నాకేమీ నచ్చలేదు అని అంటోంది అంది గంగ. ఆంటీ, ఏదేమైనా ఇంత లేట్ నైట్ తినడం కొంచెం కష్టమే. కానీ మీరు ఇంతలాగా అడుగుతున్నారు కాబట్టి నేను అను దగ్గరికి వచ్చి తనతో చెప్తాను. ఇద్దరం కలిసి కొంచెం తింటాము.
మీ సాటిస్ఫాక్షన్ కోసం అంటూ గంగతో కలిసి ముందుకు కదిలాడు అభిరామ్. అభిరామ్ గంగతో కలిసి అనన్య ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అభిరామ్ని చూడగానే, సారీ సార్, జరిగిందంతా మా అమ్మకు తెలియదు కదా, అందుకనే అలా అంది. మీరేమీ అనుకోవద్దు అంది అనన్య. అను, నువ్వు కూడా సారీ చెప్తున్నావా? ఆంటీ ఇప్పుడు నన్నేమన్నారని? లీవ్ ఇట్ అను, నాకు బాగా ఆకలి వేస్తోంది, భోజనం చేద్దాం, వస్తావా అన్నాడు అభిరామ్. లేదు సార్, నాకు ఆకలిగా లేదు, మీరు భోజనం చేయండి, నాకు నిద్ర వస్తోంది, నిద్రపోతాను. అదేంటను, ఈవినింగ్ నుంచి నువ్వు ఏమీ తినలేదు కదా, ఆకలి లేదంటున్నావు? నేను ఒక్కడిని ఏం తింటాను చెప్పు, నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు, అందరూ భోజనం చేసేశారు. ఇట్స్ ఓకే, నాకు కూడా ఏమీ వద్దులే అన్నాడు అభిరామ్. అయ్యో సార్, అదేంటి, మీకు ఆకలి వేస్తోంది అంటున్నారు కదా, పదండి, మీకు నేను కంపెనీ ఇస్తాను, ఆకలి వేసినంత తింటాను అంటూ అభిరామ్తో సహా భోజనం చేయడానికి ఒప్పుకుంది అనన్య. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. సార్, బజ్జీ సూపర్ ఉంది, ట్రై చేయండి అంది అనన్య. అవునా అని అంటూ అనన్య ప్లేట్లో చెయ్యి పెట్టి బజ్జీ తీసుకుని తిన్నాడు అభిరామ్. ఒక్కసారి షాక్ అయిపోయి అభిరామ్ వైపు చూస్తోంది అనన్య. ఎవరైనా చూసారేమో అని చుట్టూరా చూసి ఎవ్వరూ లేరని గమనించి అమ్మయ్యా అనుకుంటూ, ఏంటి సార్ మీరు నా ఎంగిలి తింటున్నారు? ఇప్పుడే మా అమ్మ మీ బండి ఎక్కినందుకు అంత గోల చేసింది, ఇప్పుడు మీరు ఏకంగా నా ఎంగిలి తినేస్తున్నారు, చూసిందంటే ఈసారి నాతో పాటు మీకు కూడా దెబ్బలు పడతాయి అంది అనన్య. నువ్వే కదా అను, బజ్జీ ఎంత బాగుందో సార్, ఒకసారి ట్రై చేయండి అన్నావు. సార్, మీరు ఎలా కాలేజీలో టాపర్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు, నాకే బుర్ర లేదనుకుంటే మీకు అంతకన్నా బుర్ర లేదు. బజ్జీ ట్రై చేయమని అంటే నా ప్లేట్లో ఉన్న బజ్జీ తినమని కాదు కదా అని చెప్పి అభిరామ్కి కొంచెం దూరం జరిగి భోజనం చేస్తోంది అనన్య. అనన్య బిహేవియర్ చూసి తనలో తానే నవ్వుకుంటున్నాడు అభిరామ్. అను, నేను కావాలనే నీ ఎంగిలి తిన్నాను, నాకు తినాలని అనిపించింది, నిన్నడిగితే ఒప్పుకుంటావా? అందుకనే అలా తీసుకుని తిన్నాను, ఇంకా చాలా చాలా చెయ్యాలని అనిపిస్తోంది, నిన్ను బయటకు తీసుకువెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయాలని అనుకున్నాను, బ్యాడ్ లక్, కుదరలేదు. కానీ ఎలాగైనా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలి, నీ మనసులో నాపై ఉన్న అభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటూ అనన్య వైపే చూస్తున్నాడు అభిరామ్. అభిరామ్ తన వైపు అలా చూడడం గమనించి, ఏంటి సార్, మీకేం కావాలి, ఎందుకలా చూస్తున్నారు అడిగింది అనన్య. ఏమీ లేదను, నార్మల్గా చూస్తున్నానంతే అని చిరునవ్వు నవ్వాడు అభిరామ్. ఈడియట్, ఏ పని చెప్పినా సరిగ్గా చేయడు, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, వీడి వల్ల నేను బయటికి వస్తానో ఏమో, ఎలా ఇప్పుడు, అన్నయ్య కూడా బయట లేడు అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసి, ఫోన్ ఉంటేనే కదా సాక్ష్యం దొరికేది, అసలు నా ఫోన్ నిన్ననే పోయిందని చెప్తాను, ఆ రంగా ఎవడో నాకు తెలియదని చెప్తాను, ఇదే సరైన పని అనుకుంటూ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది శ్వేత. అమృత, సందీప్ పసుపు బట్టలతో పెద్దలందరికీ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తన కళ్ళ ముందే ఎదిగిన తన కూతురు ఇప్పుడు మరొక ఇంటికి కోడలయ్యిందని, ఇల్లాలిగా తన బాధ్యతలు మొదలవుతున్నాయని కంటతడి పెట్టుకున్నారు గంగా, చంద్రకాంత్. చూస్తూ చూస్తూనే అప్పగింతలు కూడా పూర్తయ్యాయి. ఆడపిల్ల గుమ్మం దాటి వెళ్తోంది అనేసరికి అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అమృత, అనన్య, అలేఖ్య ఒకరినొకరు కౌగలించుకుని చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళక్క వెళ్ళిపోతోందని అలేఖ్య బాగా ఏడుస్తోంది. బుజ్జిగా ఏడవుకురా అని అమృత అలేఖ్య నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుస్తోంది. అనన్య ఏదో గుర్తుకు వచ్చినట్టు ఫాస్ట్గా పరుగు తీసి ఏదో గిఫ్ట్ పట్టుకుని వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ యూ మై డియర్ స్వీట్ సిస్టర్ అంది అనన్య చాలా చాలా ఎమోషనల్ అవుతూ. గిఫ్ట్ ఓపెన్ చేసి చూసింది అమృత. చిన్నప్పటి నుంచి వాళ్ళ సిస్టర్స్ ఫొటోస్ అన్నీ జాగ్రత్తగా ఒక ఆల్బమ్ చేసి అమృతకి గిఫ్ట్గా ఇచ్చింది అనన్య. ఆ ఫొటోస్ అన్నీ చూసి మరింత ఎమోషనల్ అవుతూ అనన్యని హక్ చేసుకుని, అను, నా వల్ల కావట్లేదు, ఇవన్నీ ఎందుకే నాకు గిఫ్ట్గా ఇచ్చావు రాక్షసి, నన్ను ఇంకా ఇంకా ఏడిపించాలా నువ్వు అని అంటూ అనన్యకి కూడా ముద్దు ఇచ్చి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు కదిలింది అమృత. గాయత్రమ్మ చిన్నగా చేతికర్ర సహాయంతో నడుచుకుంటూ అమృత దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్గా
అమృతని కౌగలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. సందీప్ వైపు చూసి, బాబూ, మా అమ్మాయి చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాము. నోట్లో నాలుక లేని పిల్ల, జాగ్రత్తగా చూసుకో అయ్యా అంది. గాయత్రమ్మ తనకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, తల్లిదండ్రులను కుటుంబాన్ని వదిలి వెళ్తున్న అమృత కన్నీళ్లు తుడుస్తూ, ఎప్పుడూ గంభీరంగా మాట్లాడే చంద్రకాంత్ కూడా తన కూతురు గుమ్మం దాటి అత్తగారి ఇంటివైపు అడుగులు వేస్తుంటే చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. పుట్టి బుద్ధి ఎరిగాక వాళ్ళ నాన్నని ఎప్పుడూ అలా చూడని అనన్య, అలేఖ్య ఇద్దరూ వాళ్ళ నాన్నకి చెరొక వైపుకి వెళ్ళి ఆయన కన్నీళ్లు తుడుస్తున్నారు. చంద్రకాంత్, గంగ కూతురికి జాగ్రత్తలు చెప్పి అత్తవారింటికి పంపించారు. చూస్తూనే అమృత అత్తవారింటికి బయలుదేరింది. అప్పటి వరకు కలకలలాడిపోయిన ఇల్లంతా వధూవరులు ఇద్దరూ వెళ్ళిపోగానే బోసిపోయినట్టు అనిపిస్తోంది. ఏంటండి మీరు, మరీ ఇలా అయిపోతే ఎలా? అత్తవారి ఇల్లు అంటే అదేమైనా చాలా దూరం ఉందా? మహా అయితే 1 కిలోమీటర్ పక్కనే పెట్టుకుని ఎందుకండి ఇలాగ బాధపడతారు? రోజు వెళ్ళి చూసి రావచ్చు. మీ అమ్మాయి అమృత రోజు మీ ఇంటికి రావచ్చు. మీరు జాగింగ్ చేస్తూ రోజు మీ అమృత ఇంటికి వచ్చి 1 కప్ కాఫీ తాగిరండి. తనకి ఆనందం, మీకు ఆనందం అన్నాడు నరేంద్ర చంద్రకాంత్ని ఓదారుస్తూ. చంద్రకాంత్ ఒక్కసారిగా అలా డీలా పడిపోయేసరికి గబగబా ఎలక్ట్రాల్ కలిపి తీసుకువచ్చింది గంగ. ఒరేయ్, ఏంట్రా చంద్రం, నువ్వే ఇలా అయిపోతే ఎలా? అందరికంటే ధైర్యంగా ఉండే నువ్వే ఇలా ఉంటే? లోపలే తన దుఃఖాన్ని బయటికి కనిపించకుండా బాధపడుతున్న గంగ తన పరిస్థితి ఏంటి చెప్పు? ధైర్యం తెచ్చుకోరా. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ అప్పగింత బాధ తప్పదు. దిగమింగాలరా చంద్రం అంది గాయత్రమ్మ చంద్రకాంత్ పక్కనే కూర్చుంటూ. బానే ఉన్నానమ్మా, నాకేమీ పర్వాలేదు, నువ్వు కంగారు పడుకు అని అక్కడి నుంచి లేచి నరేంద్ర వైపు చూస్తూ, మీతో నేను కొంచెం మాట్లాడాలండి అన్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ముందే అర్థమైన గంగ చంద్రకాంత్తో ఇలా మాట్లాడుతోంది. ఏంటండి, 1 నిమిషం పక్కకు వస్తారా? మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి గంగ, ఎందుకు నన్ను పక్కకు రమ్మంటున్నావు? వచ్చి 5 నిమిషాలు అవుతున్నా ఏమీ మాట్లాడవేంటి అన్నాడు చంద్రకాంత్ కొంచెం పక్కకు వచ్చి గంగతో మాట్లాడుతూ. ఏంటండి మీరు, ఇప్పుడే అమృత పెళ్లి చేసుకుని వెళ్ళింది, అప్పుడే అనన్య పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నారా? సైలెంట్గా ఉండే అమృత గుమ్మం దాటి వెళ్తేనే మీరు ఇలా అయిపోయారు. ఎంతో అల్లరి చేసే అనన్య వెళ్ళిపోతే మీరు అసలు తట్టుకోగలరా? అనన్య ఇంకా చదువుకుంటోంది కదా, అప్పుడే దానికి పెళ్ళికేం తొందర? అమృత కాళ్ళ పారాని ఇంకా అరణలేదు, ఇంతలోనే అనన్య పెళ్ళేంటి అంది గంగ. గంగా, నీకు ఏమీ తెలియదు. నేను ఇప్పుడు మాటలే కదా మాట్లాడుతున్నాను. అప్పుడే పెళ్ళేమీ చేయను. అభిరామ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. 1 లక్షకి పైనే శాలరీ వస్తోంది. కుటుంబం మొత్తం చాలా మంచిది. పైగా క్యాస్ట్ ఒక్కటే కూడా. మనకి చాలా దగ్గరగా ఉన్నారు. అనుని ఎప్పుడు చూడాలన్నా చక్కగా వెళ్ళి రావచ్చు. తెలిసిన వాళ్ళ ఇంట్లో పిల్లనిస్తే సుఖపడుతుంది అన్నాడు చంద్రకాంత్. అసలు మీరు అనన్యకి పెళ్లి సంబంధాలంటూ ఏమీ వెతకలేదు కదా? మన అమ్మాయికి పెళ్లి కాకుండా పోతుందా ఏమిటి? నిండా 20 ఏళ్ళండి. మీ తొందర ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంది గంగ. గంగా, ఒకసారి అభిరామ్ గురించి ఆలోచించు. అందగాడు, చిన్న వయసులో ఉద్యోగం చేస్తూ చాలా బాధ్యతగా ఉన్నాడు. పెద్దలంటే గౌరవం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అనన్యని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అభిరామ్ని మనం వదులుకుంటే ఇలాంటి అబ్బాయిని నేను అనుకి తేలేనేమో అని గంగకి నచ్చచెప్పి నరేంద్రతో మాట్లాడడానికి వెళ్తున్నాడు చంద్రకాంత్. ఈయనకేమయ్యింది? అమృత పెళ్లి కూడా చాలా హడావిడిగా చేశారు. నిశ్చితార్థం పెట్టుకున్న 3 monthsలోనే అమృత పెళ్లి చేసేశారు. ఇప్పుడు అనన్య పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళ చదువుని ఆపి మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? అమృతకి పెళ్ళి అయ్యాక చదువుకోమ్మా అని చెప్పారు. అనన్యకి వాళ్ళ సార్ ఇంటికే పంపించాలని చూస్తున్నారు. ఏమైంది ఈయనకి? ఎందుకని ఇంత మార్పు అని తనలో తానే ఆలోచిస్తోంది గంగ. చంద్రకాంత్ అనన్యని వాళ్ళ ఇంటి కోడలుగా పంపించాలని అనుకుంటున్నాడని నరేంద్రకి, నర్మదకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? అభిరామ్ మనసులో ఏముందో తెలుసుకుంటారా? అనన్య అభిరామ్తో పెళ్ళి అంటే ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలని ఉందా?
వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.